గోవా అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన క్లబ్ సహాయ యజమాని అజయ్ గుప్తాను విచారిస్తున్నారు. క్లబ్కు తాను కేవలం స్లీపింగ్ పార్ట్నర్ మాత్రమేనని పోలీసుల విచారణలో చెప్పాడు అజయ్ గుప్తా. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిర్ష్ బై రోమియో లైన్ క్లబ్కు తాను స్లీపింగ్ పార్ట్నర్నని, లూథ్రా బ్రదర్స్కు సంబంధించిన ఇతర వ్యవహారాలేవి తనకు తెలియదన్నాడు. మరోవైపు ఈ కేసులో నిందితుల కోసం వేట సాగిస్తున్నారు పోలీసులు. అటు క్లబ్ ఓనర్లు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా థాయిలాండ్లోని ఫుకెట్కు పరారయ్యారు. వారిని భారత్ రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకుంటున్నారు అధికారులు. పోలీసులు లుకౌట్ నోటీసులు ఇవ్వగా లూథ్రా బ్రదర్స్పై బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది సిబిఐ. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ వేశారు నిందితులు. ఢిల్లీ రోహిణి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదానికి సంబంధించి దాని ఓనర్స్ పరారయ్యారు. వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఢిల్లీ రోహిణి కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో అందుబాటులో వస్తున్నారు ఢిల్లీ నుంచి. రాజు. చక్రి, శనివారం అర్ధరాత్రి గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 25 మంది మృతి చెందగా మరో 5 నుంచి 6 మంది కూడా ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంట్లో 5 పర్యాటకులుంటే 20 మంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందే ఉన్నారు. అయితే దీంట్లో ఖచ్చితంగా ఈ క్లబ్కు సంబంధించినటువంటి నిర్వాహకులదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. అందులో గ్యాస్ సిలిండర్లు పేలడంతో పాటు మరోవైపు క్రాకర్స్ కూడా ఉన్నాయి. సో అంతటి క్లబ్లో ఎందుకు ఇవన్నీ పెట్టారంటూ ఇప్పటికే గోవా పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణను ముమ్మరం చేశారు. అయితే ఈ క్రమంలో నిన్న దీనికి సంబంధించి అంటే ఈ ఇద్దరికి అంటే లూథ్రా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు లీజుకి ఇచ్చినటువంటి అజయ్ గుప్తాను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత మిగతా అంటే సౌరవ్ గుప్తా, దాంతోపాటు గౌరవ్ గుప్తాలను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి కొన్ని గంటల్లోగానే వాళ్ళు థాయిలాండ్కు పారిపోయారు. థాయిలాండ్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ విషయంలో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సిబిఐలో ఉన్నటువంటి ఇంటర్పోల్ టీమ్స్ కూడా వాళ్ళను అరెస్ట్ చేసేందుకు ఒకవైపు థాయిలాండ్లో ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలో ఉన్నటువంటి రోహిణి కోర్టులో వాళ్ళిద్దరి తరపున అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అంటే తమకు ముందుగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు లేకుండా తాము కోర్టు ముందు హాజరవుతాం, కానీ విచారణకు సహకరిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్టు నుంచి తమకు ఉపశమనం కలిగించాలంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విచారణ జరిగితే రోహిణి కోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది, వాళ్ళను ఎంటర్టైన్ చేస్తారా లేదంటే వాళ్లకు ఈ పిటిషన్ను కూడా కొట్టివేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఎప్పుడైతే ఈ గోవాలో జరిగినటువంటి నైట్ క్లబ్ ఇన్సిడెంట్ తర్వాత గోవాలో ఉన్నటువంటి అన్ని క్లబ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడమే వీళ్ళందరూ చనిపోవడానికి కారణం అనేది కూడా కొంత ప్రాథమికంగా నివేదిక అందినటువంటి నేపథ్యంలో మిగతా అన్ని క్లబ్బుల్లో పరిస్థితులు ఏంటి, అత్యవసరంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేదంటే పర్యాటకులు కానీ బయటికి వెళ్ళాలంటే మార్గాలు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి లూథ్రా బ్రదర్స్ని అయితే పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోపక్క వాళ్ళ కేసు ఏ విధంగానైతే ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు వేసినటువంటి పిటిషన్ విచారణ జరిగితే కానీ వాళ్ళు ఏదైతే పోలీసులకు దొరికే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్ ద్వారా వాళ్ళు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. సో కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, ఎటువంటి ఆదేశాలు వస్తాయని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు మరి పోలీసులకు లొంగిపోతారా లేదంటే పోలీసులే పట్టుకోవాల్సి వస్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గానే కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి బాధితులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే గోవా పోలీసులు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా గోవా సీఎం సైతం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దాంతో గోవా పోలీసులు ఢిల్లీలో మకాం వేసి దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళను ఢిల్లీ పోలీసుల
సహకారంతో ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లూత్రా బ్రదర్స్ కు సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కూడా ఢిల్లీలో ఉన్నాయి. దాంతో వాళ్ళ ఇళ్లపైన కూడా గోవా పోలీసులు దాడులు చేస్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.